సమయం తెల్లవారుజామున 12 అవుతుందా మామ. మేము కుమరవెల్లి మల్లన్న టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. వెనకాల బస్సు వస్తుంది, మీకు కనిపిస్తే ఫ్యామిలీ గ్యాదరింగ్ జరిగింది. సో అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. దాని తర్వాత ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కుక్ చేసుకొని తిని మంచిగా డ్యాన్స్ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్దామని ప్లాన్ ఉండే. గుడ్ మార్నింగ్ అందరికీ. మనం ఈరోజు కుమరవెల్లి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోయారు. సో బస్ అక్కడ రెడీగా ఉంది. మేబీ ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతాము. నాతో ఉన్నది ఆడెప్పు శివప్రసాద్, ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు, బాబాయిలు అందరు. హాయ్ ఎప్పుడే కుమరవెల్లి మల్లన్న టెంపుల్. ఇప్పుడే నేను బస్ దిగిన అనమాట, వెళ్తున్నా, స్టార్ట్ అవుతున్నాం. తెలంగాణలో ప్రముఖమైన దేవస్థలంలో కుమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ ఒకటి అనమాట. ఇక్కడ స్వామివారికి బండారి అంటే చాలా ఇష్టం. గుడి అంబియన్స్ అంతా క్యాప్చర్ చేసి మంచిగా మీకు చూపిస్తా. బండారి అంటే పసుపు మామ, అందుకే కొమరవెల్లి మల్లన్న స్వామిని బండారి మల్లన్న అని కూడా అంటారు. అండ్ ఇది హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది మామ. తప్పకుండా అందరు వచ్చి విజిట్ చేయండి. సో మన వెనకాల మల్లన్న దేవుని ఎంట్రన్స్ ఉంది అనమాట. ఇప్పుడు దర్శనంకి వెళ్తాము. ఫోన్స్ లోపలికి ఎలా లేవంట. అందరూ దైవ దర్శనం దారి ఎంచుకుంటే చాలా సేపు టైం పడుతుంది మామ. మేము మాత్రం 250 రూపీస్ టికెట్ తో ఒక స్పెషల్ దర్శనం ఉంటది. కాకపోతే గర్భగుడి వరకు వెళ్ళాము, బట్ దూరం నుంచే స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేసినాం, ఎందుకంటే మాకు వేరే పనులు కూడా చాలా ఉండే. ఇప్పుడు నేను గుట్టెక్కుతున్నా. పైన రేణుక వారి టెంపుల్ ఉందంట. మల్లన్న స్వామిది దర్శనం అయిపోయింది, మంచిగా అయింది దర్శనము. ఇక్కడ అంబియన్స్ సూపర్ ఉంది అనమాట లోపల. యాక్చువల్లీ మేము దైవ దర్శనంకి వెళ్ళలేదు, ఎందుకంటే 5 hours పడుతుంది అంట. చాలా మంది పబ్లిక్ ఉన్నారు. మేము వచ్చింది సండే రోజు కాబట్టి పబ్లిక్ ఫుల్ ఉన్నారు. ఇదిగో ఇక్కడ చూస్తున్నట్టయితే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నాడు. అరే మనీష్, మనీష్, రే ట్రా రే ఫ్రెండ్స్ చెప్పురి మీరే. సో ఫైనల్ గా పైకి అయితే ఎక్కేసినాం మేము. అండ్ లైన్ కూడా చాలా తక్కువనే ఉంది కంపేర్ టు కింద మల్లన్న స్వామిని. సో మేము పైన ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి ఉంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటికి వచ్చేసాం మామ. తల్లి దర్శనం అయితే మంచిగా అయింది. అండ్ ఇక్కడ బయటికి వచ్చేసినాక అంబియన్స్ అయితే చాలా బాగుంది. వెదర్ చూడండి, చాలా కూల్ గా ఉంది. ఇక్కడ లొకేషన్ మాత్రం బాగుంది పిక్చర్స్ దిగడానికి. కాకపోతే నాకు దింపైతే ఎవరు లేరు. ఫ్యామిలీతో వచ్చిన, బట్ అందరూ బిజీగా ఉన్నారు. మీకు ఒక మంచి వ్యూ చూపిస్తా, అట్లనే ఉంటుంది. వ్యూ క్యాప్చర్ చేద్దామని అనుకుంటున్నా. టైము 10 అవుతుంది. మీరు వెనకాల పొలాలు అవి చూస్తే ఇంకా మంచి ఉంది అనమాట కింద. ఈ వ్లాగ్కి మనం ఐఫోన్ సెట్ చేస్తాం అనమాట. మన ఫోన్లో ఈ ఎండకి ఫోన్ స్టక్ అవుతుంది అనమాట. ముందే మనది ఆండ్రాయిడ్ 20,000 ఫోన్, అందుకే మా మామది ఐఫోన్ ఉంటే తీసుకున్నా. సో 100 రూపాయలకి కుమరవెల్లి మల్లన్న టెంపుల్ దగ్గర ఏమేమి కొనుక్కోబిగ్గొచ్చు, ఎన్ని వస్తాయో చూద్దాం. వెరైటీస్ కొనుక్కోగలుగుతున్నావో చూద్దాం. ఆడే ప్రియాంక గారు, మీ స్పందన ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యాక్చువల్లీ ఏదో అనుకొని వచ్చినాము, కానీ ఇక్కడ ఫుల్ రష్ ఉంది. ప్లస్ చాలా కాళ్ళు వస్తున్నాయి, ప్లస్ ఆకలి కూడా వేస్తుంది. ఫస్ట్ టైం ఇంత పెద్ద ఫ్యామిలీతో రావడం చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. దట్టు దర్శనం అయితే ఎక్స్ట్రాడినరీ అయింది. అట్లా అవుతుంది అని కూడా అనుకోలేదు మేము. ఇట్లా కుమరవెల్లి మల్లన్న టెంపుల్ కి రావడం అక్కడ దర్శనానికి చాలా టైం పడుతుంది అనుకున్నాం, బట్ యాజ్ యూజువల్ అయిపోయింది మాకైతే. ఇక్కడ కూడా చాలా స్పీడ్ గా అయిపోయింది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సో 100 రూపాయలతోని దాంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ పావు కిలో 100 రూపాయలు అంట. షాప్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇది తీసుకుందామా? ఇవి 10, అవి 10, ఇవి 10, ఇవి 10. ఇదిగో బంగాళదుంప వేసుకో, క్యారెట్ వేసుకో, క్యాబేజ్ వేసుకో. అంటే ముక్కడానికి ఇంత సామాన్ దొరికింది అనమాట 100 రూపాయలకి. ఇవన్నీ ఎట్లున్నాయి టేస్ట్ అన్ని చెప్తా. సో అందరికి చాలా ఆకలి వేస్తుంది. సో మేము ఏం చేసామంటే ఉప్మాలు, టిఫిన్స్ అయితే టైం పడుతుంది వండడానికి అక్కడ వెళ్ళిన తర్వాత. సో అందరికి ఒక 40 సమోసాస్ చెప్పినాం. మామలు, బాబాయ్లు హాయ్ చెప్పురు అందరూ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అన్నదమ్ములు ఐక్యత వర్ధిల్లాలి. మా ఫ్యామిలీకి పెద్ద తాత, పెద్ద అమ్మమ్మ, అత్తలు, పిన్నులు హాయ్ చెప్పురు అందరూ. టైం ఇప్పుడు 8:11 అవుతుంది. నా ఫేస్ చూస్తే మీకు తెలుస్తుండొచ్చు, నేను నైట్ ఓన్లీ 3 గంటలే వండుకున్నా. సో ఈ వ్లాగ్ ఇప్పుడు క్లోజ్ చేద్దాం మామ. అసలు ఏమేమో ఎక్స్పెక్ట్ చేసిన నేను తీద్దామని, బట్ ఏది కాలేదు. అంటే
నేను ఎక్స్పెక్టేషన్ మించింది, బట్ నేను అది షూట్ చేయడం కాలేదన్నమాట. ఎందుకంటే ఫ్యామిలీతో టైం ఎక్కువ సేపు స్పెండ్ చేసిన. ఇప్పుడు నేను చిన్న మేడారంకి వచ్చాను అనమాట. అంటే చిన్న సమ్మక్క సారక్కనే, బట్ కుర్రారం జాతర అని అంటారు అనమాట. సో అట్లా దాని దాని గురించి చిన్నగా ఒక వీడియో తీసేసి క్లోజ్ చేస్తాం. బాబాయ్ కుర్రారం జాతర గురించి చరిత్ర అంతా చెప్తారంట, చెప్పండి బాబాయ్. ఆలేరు నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కుర్రారం గ్రామంలో, రాజపేట మండలం కురార గ్రామంలో బూరుగుపల్లి కురారం మధ్యలో వెలిసిన సమ్మక్క సారక్క వనదేవతలు ప్రస్తుతం గత 15 నుంచి 20 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న ఈ కురారం జాతర. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. సో ఇదనమాట కుర్రారం జాతర. నేను చెప్పకుండానే మా బాబాయ్ అంతా చెప్పేసిండు అనమాట. సో చిన్నగా పీక్ చేసేసి క్లోజ్ చేసేద్దాం. మాకు వీలు కుదరక మేము నైట్ టైం వచ్చి దర్శనం చేసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే మేము స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. అండ్ ఈ రోజుకి ఇంతే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు నచ్చిన పార్ట్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మనం ఫన్ కంటెంట్తో వద్దాం. ఈ వ్లాగ్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం కాబట్టి ప్లాన్ సరిగ్గా చేయలేదు. ఇది 20 రూపీస్ అనమాట, 2 లడ్డూలు. ఇంకా పల్లీలు వచ్చేసి 10 రూపీస్, ఇవి వచ్చేసి 10 రూపీస్, ఇవి 10, ఇవి 10, ఇవి 10, ఇవి 10. 10 రూపీస్కి చాలా పెద్ద మొత్తం వచ్చింది మనకి. ఇవన్నీ 80 రూపీస్, మిగతా 20 రూపీస్ జిలేబీ. ఇవన్నీ తీసుకున్నాం 100 రూపీస్లలో. సో మీకు అక్కడ ఏమైనా కొనుక్కోవడానికి తినాలని ఏమైనా ఉంటే 100 రూపీస్లో ఇన్ని ఐటమ్స్ మీరు కొనుక్కోవచ్చు అనమాట.